సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలోని బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. నటుడు అల్లు అర్జున్ తరపున ₹1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో ₹50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ చెక్కులను సినీ నిర్మాత ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుకు అందజేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలోని బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయల పరిహారం అందజేయనున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించిన అనంతరం ఆయన ప్రకటించారు. అయితే నటుడు అల్లు అర్జున్ తరపున ₹1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో ₹50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ చెక్కులను సినీ నిర్మాత ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుకు అందజేస్తారు. రైట్, ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్య ఎట్టకేలకు కాస్త కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. చనిపోయిన ప్రాణాన్ని తీసుకురావటం ఎవరి వల్ల కాదు కానీ ఇప్పుడు రేవతి కుటుంబాన్ని కాస్త ఆర్థికంగా ఆదుకునేందుకు కాస్త ఒక అవకాశం కల్పించారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఎటకేలకు అల్లు అర్జున్ ₹1 కోటి సహాయం, ఆర్థిక సహాయం, అంతేకాకుండా డైరెక్టర్ సుకుమార్ కూడా ₹50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మైత్రి మూవీస్ నిర్మాతలైన మైత్రి మూవీస్ తరఫున కూడా ₹50 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఫిల్మ్ డైరెక్టర్, తెలంగాణ ఫిల్మ్ డైరెక్టర్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ అంశంలో జోక్యం చేసుకొని ఇటు వీళ్ళ సైడ్ అల్లు అర్జున్ కు సంబంధించిన సైడ్, దాంతో పాటు అటు శ్రీతేజ్ తండ్రితో కూడా దిల్ రాజు మాట్లాడి పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురావటం సాధ్యపడదు. దాంతో ఇప్పటికీ వీళ్ళు కూడా ఇక్కడి నుంచి అంటే అల్లు అర్జున్ కుటుంబం నుంచి వచ్చేట్టుగా పరిహారానికి సంబంధించిన సమాచారం కూడా శ్రీతేజ్ తండ్రితో మాట్లాడే దిల్ రాజు ఒక విధంగా చెప్పాలంటే ఒక సమస్యని సెట్ చేసిరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అంశం అనేక మలుపులు తిరిగింది. నిన్న ఇదే సమయానికి పూర్తి అయిపోయింది, ఇంకా పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు. నిన్న ఇదే సమయానికి అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు విచారించారు. చాలా సుదీర్ఘంగా 20 ప్రశ్నలు వేసేసి 3.5 గంటల పాటు ఈ అంశంపై చర్చించారు. దీంతో ఎట్టకేలకు ఇప్పుడు అదే అల్లు అర్జున్ నుంచి నష్టపరిహారం, ఒక విధంగా చెప్పాలంటే పరిహారం రావడంతో ఒక విధంగా మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనం, సమాజం కూడా ఇదే అంశాన్ని చర్చించారు. ఇదే అంశం మీద కూడా చెప్పారు. ఈ అంశం ఏదో ముందే చేసి ఉంటే, ఇదే పరిహారం ముందిచ్చుంటే ఇంతవరకు ఇదంతా జరిగేది కాదు, ఇంత చర్చ జరిగేది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఇంత చర్చ జరిగేది కాదు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి దేశవ్యాప్తంగా కూడా నేషనల్ మీడియా కూడా ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో నేషనల్ మీడియా కూడా ఈ అంశం మీద పెద్ద ఎత్తున లైవ్ కవరేజ్ ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి ఎటకేలకు ఇదే రవిచంద్ర ఒక విషయం అంటే ఈ 2 కోట్లు ఇట్లా ఘటన జరిగిన వెంటనే ఇచ్చేస్తే ఇంతవరకు వచ్చేది కాదంటున్నారా మీరు? అంటే కొద్దిగా అంటే ముందే స్పందించుంటే బాగుండేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో అదే చెప్పారు. అల్లు అర్జున్ ని ఎందుకు పరామర్శిస్తున్నారు, సరే ఏమైందని పరామర్శించారు, ఆయనకి ఏమైనా కాలు పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నాయా, ఎందుకు పరామర్శించారు, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి అంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆ తర్వాత జనాల్లో, సమాజంలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అనేది కరెక్టే కదా అన్నారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా పునరాలోచనలో పడ్డారు. అందులో భాగంగానే ఇవాళ 2 కోట్లు అంశం అనేది నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఎందుకంటే రవిచంద్ర ఇక్కడ ఒక విషయం, మరి ఆ రోజు పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశాం, పోలీసులు కూడా పట్టించుకోలేదని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. మరి ఇదే విషయం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పినప్పుడు కాలిపోయిందా చేయిపోయిందా అందరూ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్నారు అని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఇదే కొనలో చూసుకుంటే ఇటు ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది కదా. మరి ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా ఉంటారో వాళ్ళు కూడా శ్రీతేజ్ ను వెళ్లి కలిసి ఎలా ఉందో ఏంటని అడగడం కూడా, అది కూడా ఒక బాధ్యత కదా. మరి అదెందుకు చేయలేదు? అందులో భాగంగానే కోమటిరెడ్డి పరామర్శించారు. దాంతో పాటు అటు మంత్రులు పరామర్శించారు, కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. ఇదే అంశం సంబంధించి కోమటిరెడ్డి తరఫున కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందించేట్టుగా ప్రయత్నం చేశారు. దాంతో వాళ్ళకు ఒక ధైర్యం నింపారు, బాధిత కుటుంబానికి ధైర్యం నింపేట్టుగా పనులు చేపట్టారు. దాంతో ఆ తర్వాత సీఎం ప్రకటన తర్వాత ఇదంతా చర్చ జరిగింది. దాంతో ఆ తర్వాత ఈ కేసు సంబంధించిన పరిణామాలు కూడా జనాల్లో చర్చ జరిగింది. ఎందుకంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు బాధ్యులు, ఒకవేళ ఇప్పుడు మరొక అంశం ఏంటంటే ఇప్పుడు 5 థియేటర్ల దగ్గర అల్లు అర్జున్ ఎక్కడికి వస్తారో తెలియదు. సంధ్య థియేటర్కి వచ్చింది కాబట్టి సంఘటన జరిగింది. మిగతా 4 థియేటర్ల దగ్గర
జనం గుమ్ముగూడారు. మరి ఎలాంటి ప్రమాదం జరగలేదు, అక్కడ ఎవరు చనిపోలేదు, పెద్ద గాయాలు కూడా కాలేదు, తొక్కిసలాట కూడా కాలేదు. మరి మిగతా చోట్ల కానట్టుగా ఆ సంఘటన ఇక్కడ చోటు చేసుకోవడానికి కారకులు ఎవరు? అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకపోవడం, పోలీసులకు సమాచారం ఇస్తే ముందస్తుగా ఇవ్వాలి. అప్పటికప్పుడు సమాచారం ఇచ్చినా పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేరు. అంతేకాకుండా ఇప్పుడు పోలీసు వైఫల్యం, ఇంకో వైఫల్యం కాకుండా థియేటర్ యాజమాన్యం కూడా వైఫల్యం ఉంది. దాని మీద కూడా విచారణ చేపడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఎందుకంటే చనిపోయినటువంటి ఒక మహిళ రేవతికి సంబంధించి కావచ్చు, శ్రీతేజ్ కావచ్చు, వాళ్ళకు తొక్కేసలాటలో గాయాలు కాలేదు. ఇదే అంశాన్ని అడ్వకేట్లు కూడా ప్రశ్నించారు, అడ్వకేట్లు కూడా వాదించారు. ఏమని? వాళ్లకు ఎలాంటి రిప్స్ ఇరిగాయా, బోన్స్ ఏమైనా దెబ్బతిన్నాయా, గాయాలయ్యాయా, ఏ విధంగా చనిపోయారు, చనిపోయిన వ్యక్తులు తొక్కిసలాటలో చనిపోయారా, ఊపిరాడక చనిపోయారా, ఊపిరాడక చనిపోయారనేది సుస్పష్టంగా అర్థమైపోయిందంటే వాదనలు కూడా వినిపించారు. దీంతో అందులో ఆక్సిజన్ అందకపోవడం వల్ల చనిపోయింది అనేది, ఆమె చనిపోవడానికి కారణం ఆయన బ్రెయిన్ డెడ్గా అంటే బ్రెయిన్ దెబ్బతినడానికి కూడా అదే కారణం అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా రకరకాల మలుపులు తిరిగింది, ఇందులో రాజకీయ మలుపులు కూడా జరిగింది. అటు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా అటు అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఉండటం, అటు బీఆర్ఎస్ కూడా అరెస్ట్ ను ఖండించడం, ఇదంతా జరిగింది. అటు రాజకీయాలు కావచ్చు, ఇటు సామాజిక, ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. సామాజిక అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశాలు ఉన్నాయి, దాంతో పాటు ఇటు ఆర్థిక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అన్ని అంశాలు కూడా న్యాయానికి సంబంధించిన అంశాన్ని కూడా ఇందులో ఉందని చెప్పుకోవచ్చు. రకరకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే కాస్త సెన్సిటివ్ విషయం ఇది, నైతికంగా కూడా ఆలోచించాల్సి. ఎన్ని అంశాలు ఉన్నప్పటికీ నైతికత అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక కుటుంబం బాగా ఇబ్బందులో ఉన్నప్పుడు, అంతేకాకుండా ఒక ఫ్యామిలీలో ఒక మహిళ చనిపోయినట్టు ఒక కుటుంబానికి కాస్త భరోసా కలిగించే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటే బాగుండేదని చెప్పుకోవచ్చు ఎవరైనా. కానీ ఇదేదో ముందే ఇచ్చి ఉంటే కాస్త బెటర్ గా ఉంటుందన్న ఆలోచన సమాజంలో ఉన్నది, వాస్తవానికి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత ఈ కుటుంబానికి న్యాయం జరిగిందన్న చర్చ కూడా సోషల్ మీడియాలో ఉందని చెప్పుకోవచ్చు. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? అదే వైద్యులు చెప్పింది నిన్నటి వరకు ఉన్నట్టుంటే, ఇవాళ హెల్త్ బులెటిన్ ఇంకా రాలేదు. నాకు తెలిసి నిన్నటి వరకు ఆయన కాస్త ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే బ్రెయిన్ లో కొన్ని న్యూరాన్లు దెబ్బతింటాయి. ఇలాంటి ఆక్సిజన్ అందకపోతే కొన్ని న్యూరాన్లు దెబ్బతింటాయి. దాంతో ఇంతకు ముందు ఆరోగ్యం యాజిటీజ్ గా ఉండదు. ఎవరికైనా ఒకసారి పూర్తిగా కొన్ని న్యూరాన్లు దెబ్బతింటే మళ్ళీ ఆ తర్వాత ఆరోగ్యం అదే స్థాయిలో ఉండదు, ఎవరికైనా కావచ్చు. మరి ఈయన పరిస్థితి ఏందనేది కాస్త కొద్ది రోజులు ఇంకా పోతే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే ఆయన కాస్త వెంటిలేటర్ నుంచి అంటే ఆక్సిజన్ కాస్త తీసేసినా కానీ ఆయన కాస్త మేలుకో, అంటే ఆయనకు కొంత స్పృహ ఉంది. దాంతో పర్వాలేదు, ఇప్పటి వరకైతే పర్వాలేదని డాక్టర్లు కాస్త ప్రకటన చేశారు. రవిచంద్ర, కొన్ని రోజుల క్రితం మనం విన్నాం ఆల్రెడీ బెనిఫిట్ షోలు, ఈ కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకు టికెట్ ధర పెంచడం, దానికి సంబంధించి అన్ని మాట్లాడడానికి సినీ ప్రముఖులు దిల్ రాజుని కలిసి, వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడదామని అనుకున్నారు కదా, మరి అది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఇప్పుడు దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడు కలిసే అవకాశం ఉంది? అదే చెప్పారు. నేను దిల్ రాజు కూడా 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలుస్తామన్నారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి అటు మెదక్కు చర్చికి వెళ్ళటం, అటు ఏడుపాయల దగ్గర వనదుర్గమ్మ అక్కడ కూడా దర్శనానికి వెళ్ళటం, దాంతో కాస్త ఆయన బిజీ షెడ్యూల్ ఉంది ఇలా సీఎంది. రేపు కలిసేటానికి అవకాశం ఉంటే, ఎందుకంటే సీఎం ను కలవకంటే ముందు ఒక మెసేజ్ ఇచ్చారు. సీఎం ను కలవటం కంటే అంత రాజకీయ చర్చ జరుగుతుంది, సీఎం ఏదో సెట్ చేస్తున్నారన్న చర్చ జరుగుతుంది. కాబట్టి ముందే వీళ్ళ కుటుంబానికి న్యాయం చేసి ఆ తర్వాత సీఎం ని కలిస్తే సినీ ఇండస్ట్రీకి బాగుంటుంది, సమాజంలో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య దూరం లేదు. దాంతో పాటు అన్ని విధాలుగా బాగుంటుంది. అటు ప్రభుత్వానికి బాగుంటుంది, ఇటు ఇండస్ట్రీకి బాగుంటుంది, అటు రేవతి కుటుంబానికి బాగుంటుంది, సమాజం కూడా ఒక అభిప్రాయానికి వస్తుంది. అంతేకాకుండా మీ సీఎంతో సెటిల్ చేస్తాం, సీఎంతో మాట్లాడడం కాదు సమస్య. ఇప్పుడు రేవతి కుటుంబానికి సంబంధించి కదా, సామాజిక అంశాన్ని, ఆర్థిక అంశాన్ని ఇక్కడ ఉంది కదా, ఈ సమస్యని ముందు ఇక్కడ పరిష్కరించి ఆ తర్వాత సీఎం ను కలిసేందుకు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన కూడా పంతాలకు పోవటం, ఈ విధంగా ఎవరికి వాళ్ళు ఉండటం కంటే ఇటు ప్రభుత్వానికి కావచ్చు, అటు సినీ ఇండస్ట్రీకి కావచ్చు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కాదన్న ఆలోచనతోటి ముందడుగేశారని చెప్పారు. సీఎం అపాయింట్మెంట్ లభించింది దిల్ రాజుకి. రేపు మార్నింగ్ 10 గంటలకు సినీ ప్రముఖులు కూడా కలిసే అవకాశం ఉందన్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవిచంద్ర? అదే సౌజన్య, అయితే ఇవాళ సీఎం మెదక్ జిల్లాలో పర్యటన ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు రేవంత్ రెడ్డితో కలుస్తారు. భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఆయన బెనిఫిట్ షోలు ఉండవంటూ ప్రభుత్వం ప్రకటన చేసింది కాబట్టి మంత్రులు చేసినా, సీఎం చేసినా, ప్రభుత్వం చేసినట్టే, అంటే ప్రభుత్వ నిర్ణయంగానే పోవచ్చు. అంటే దానికి ఎస్పెషల్లీ ఏమి అలాంటి జీవోలు కానీ అలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు రాకపోయినప్పటికీ కూడా ఒక విధంగా ప్రభుత్వ నిర్ణయంగా భావించుకోవచ్చు. ఆ విధంగా ముందే వాళ్ళు మంత్రులు ప్రకటన చేశారు కాబట్టి సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా మేల్కొన్నారు. ఎందుకంటే ఈ వాతావరణం ఇదే విధంగా దెబ్బతింటే మళ్ళీ భవిష్యత్తులో కొన్ని సందర్భాల్లో ఇలాంటి బెనిఫిట్ షోలు ఉండవు. దాంతో పాటు
ఎట్లున్నా మొదటి వారం వరకు ఆడేట్టుగా సినిమాలకు కాస్త కలెక్షన్ విషయంలో కావచ్చు, ప్రభుత్వ కోఆపరేషన్ అనేది చాలా అవసరం. సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఏదైనా. ఎందుకంటే ఇది స్పష్టంగా అర్థమైంది ఈ మొన్న జరిగిన పుష్ప 2 మూవీలో ఆ ప్రభుత్వానికి, దాంతో పాటు సెక్యూరిటీ భద్రత విషయంలో పోలీసులకు, ముఖ్యంగా వచ్చినట్టుగా ఆడియన్స్ కు రక్షణ కల్పించే విషయంలో కూడా ప్రభుత్వ సహకారం చాలా అవసరం అనేది కూడా సినీ ఇండస్ట్రీ వాళ్ళకి తెలిసి వచ్చింది. దాంతో ఎటకేలకు ఒక విధంగా అనేక మలుపులు తిరుగుతున్నట్టుగా ఈ ఎపిసోడ్ సంజయ్ థియేటర్ దగ్గర డిసెంబర్ 4న జరిగినట్టుగా ఈ ఎపిసోడ్ ఒక కొలిక్కి వచ్చిందని అయితే భావించుకోవచ్చు. ఎందుకంటే రేవతి కుటుంబానికి న్యాయం చేశారు, ఆర్థిక సహాయం చేశారు, ఆమె ప్రాణాన్ని తీసుకొచ్చేట్టుగా అవకాశం ఎవరికి సాధ్యం కాకపోవచ్చు, కానీ కాస్త వాళ్ళని ఆ పరిహారం ఇచ్చి ఆ విధంగా కాస్త సహాయం చేసేట్టుగా అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా చేశారు. ఆ తర్వాత ఇటు ఇండస్ట్రీకి సంబంధించి, అటు ప్రభుత్వం సంబంధించి పంతాలకు పోకుండా ఒకసారి కూర్చొని మాట్లాడుకుని రేపు 10-10:30 గంటల సమయంలో సినీ బృందం అటు రేవంత్ రెడ్డితో కలిసేట్టుగా అవకాశాలు ఉంటాయి. దాంతో ఇండస్ట్రీకి ప్రభుత్వాన్ని గ్యాప్ లేకుండా ఆ విధంగా చూసేట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. సౌజన్య. థ్యాంక్ యూ రవిచంద్ర. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాత రవి గారు, నవీన్ గారు కలిపి 50 లక్షల మైత్రి తరపున, ఒక 50 లక్షలు సోమా గారు ఆయన నేను నిన్న విజిట్ చేసినప్పుడు ఈ రోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్ గా ఉంది. వెంటిలేటర్లు అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నారు. వాళ్ళ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈ రోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్ లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు, ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు, అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, వాళ్ళందరూ ఫ్యామిలీకి